I am very happy today. The top celebrities of the city na ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు many thanks. And one more thing, election vote counting జరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు మంత్రి బలరాం గారికి చెందిన ఆయి ప్రమాస పార్టీ అన్ని స్థానాల్లోనూ ముందంజలో ఉంది. And the pride of Andhra Pradesh, Mr. Sundar Ramaswamy, వారు ఇవాళ ఇక్కడే ఉన్నారు. In fact, వారు తన ఓటుని కోర్టుకెళ్లి మరీ తిరిగి తెచ్చుకున్నారు. మధ్యలో మాట్లాడుతున్నందుకు క్షమించాలి. ఇవాళ నేను ఫుల్ హ్యాపీగా ఉన్నాను. ఎందుకో ఆయనే చెప్పారు. మనందరినీ ఏది కలిపింది? మనందరి కామన్ పాయింట్ ఏది? డబ్బు. వారు విద్యావేత్త. 6 యూనివర్సిటీలు ఉన్నాయి కదా, ఒక్క సీట్ అయినా ఫ్రీగా ఇచ్చాడేమో అడగండి. వారెందుకు లా చదివింది? లూప్ హోల్స్ కనిపెట్టి క్లయింట్ని కాపాడటానికి. ఆడిటర్ గవర్నమెంట్ నుంచి ట్యాక్సులు మిగిల్చడానికి. ఇదిగో వీరెందుకు అమెరికా వెళ్ళారు? ఏడాదికి 1800 కోట్ల ఆదాయం, పరిగెత్తి వెళ్ళారు. రాజకీయ నాయకుడి మాత్రం ఖర్చు పెట్టి సేవ చేయమంటే ఎలాగయ్యా? ఓటికి 10,000 రూపాయలు ఇచ్చి మేము మాత్రం ఎందుకు సేవ చేయాలి? ఆ 10,000కి 20,000 తిరిగి తీసుకుంటున్నాం. అది మా టాలెంటే కదా. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ మన మధ్య కామన్గా ఉంది డబ్బు అని మీరు అంటున్నారు. తప్పు, పెద్ద తప్పు. ఇక్కడ మన మధ్య కామన్గా ఉంది ప్రజలు, పీపుల్ సపోర్ట్. యునో, లైక్ ఛానల్కి వ్యూవర్స్, బిజినెస్ మ్యాన్కి కస్టమర్స్, రాజకీయ నాయకులకి ఓటర్స్, ఫ్లైట్కి ప్యాసింజర్స్, పత్రికలకి రీడర్స్. యునో, కానీ వీళ్ళందరికీ కామన్గా ఉన్న పేరు ప్రజలు, పీపుల్. వాళ్ళు పెట్టిన భిక్షే ఈ బిజినెస్ మ్యాన్స్, పొలిటికల్ లీడర్స్, కంపెనీ CEO, ఎక్సెట్రా ఎక్సెట్రా. అదే నేను వేరే విధంగా చెప్పాను. మేము ప్రజల దగ్గర డబ్బు తీసుకుంటున్నాం, మీరు కస్టమర్ల దగ్గర తీసుకుంటున్నారు. అప్పుడు కామన్గా ఉంది డబ్బే కదా. 175 స్థానాల్లో 4 కోట్ల ఓట్లు పొందిన మా నాయకుడు మొహం టీవీలో చూపిస్తున్నారు. తన ఒకే ఒక్క ఓటు సంపాదించుకున్న ఈయన మొహం టీవీలో చూపిస్తున్నారు. కాలుద్దా మరి కాల్దా? ఈయనేమన్నా దేశాన్ని కాపాడటానికా కోర్టుకెళ్ళింది? టీవీలో ప్రతిసారి పేరు చెప్పేటప్పుడు GLC-ఇవా 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 అని చేర్చగరా చెప్తోంది. ఇది కూడా టాలెంటే కదా. కానీ బాబుకి మా టాలెంట్ గురించి తెలీదు. వచ్చే శనివారం నీ ఒక్క ఓటు వేయబోతున్నావుగా, ఆ ఒక్క ఓటు దొంగ ఓటు వేసి చూపించనా? కావాలంటే పందెం కట్టు. ఆ ఒక్క ఓటు నేవే చూపిస్తాను. టైం అయింది, మా నాయకుడి ఇంటికి వెళ్ళాలి. చూడండి, శనివారం మీరు వేయబోయే ఓటు మర్చిపోకుండా మా గుర్తుగా వేయండి. వస్తానండి. ఆ పార్టీ నాయకుడు పుణ్యమూర్తి తన ప్రత్యర్థి చిన్నస్వామి కన్నా దాదాపు 25,000 ఓట్ల ముందంజలో ఉన్నారు. ఇదిలా ఉండగా GL సంస్థ CEO సుందర్ రామస్వామి కేసులోని ఊహించని పరిణామాలను మీడియాతో పాటు రాజకీయ విమర్శకులు కూడా శ్రద్ధగా గమనిస్తున్నారు. కెనడా నుంచి పాప మాట్లాడుతోంది. హలో డాడ్, కంగ్రాచులేషన్స్, థర్డ్ టైం CM. ఆల్ తెలుగు ఛానల్స్ మీ గురించే న్యూస్. నేను రాలేకపోయినందుకు ఫీల్ అవుతున్నాను. మా అల్లుడు ఎలా ఉన్నారు? ఆయనకే హాయిగా ఉన్నారు. మీరు స్వీట్స్ అవి తినకండి. అబే లేదమ్మా. టాబ్లెట్స్ వేసుకున్నారా మీరు? వేసుకున్నానమ్మా. టైలెనాల్ తీసుకున్నానమ్మా. సల్ఫినీ బల్గనైజ్ అన్నీ తీసుకున్నానమ్మా. ఎంతేం చేసుకున్నారు? 2.5 mg అమ్మా. అమ్మా, స్వీట్లేం వద్దమ్మా. అమ్మతో చెప్పి 2 లార్జ్లకు మాత్రం పర్మిషన్ ఇప్పించమ్మా. సరే, ఇవాళకి మాత్రమే. విస్కీ వద్దు, బ్రాండీ తాగండి మీరు. అలాగే అమ్మా. మర్చిపోయాను, బలరామ్ అంకుల్కి ఫోన్ ఇవ్వండి.
ఏపీలో మన ఎదిరించి ఎవడన్నా గెలవగలడా? అది జన్మలో జరగదు కదా. పాప ఫోన్ మీతో ఇవ్వు. మాట్లాడాలంట. పాపా బాగున్నావా? బాగున్నాను. హౌ ఆర్ యు? ఏంటి ఫుల్ స్వింగ్ లో ఉన్నట్టున్నారు మీరు? పర్సంటేజ్ పోయినసారి కన్నా ఎక్కువ వచ్చిందమ్మా. ఇంకా ముఖ్యమైన విషయం అంకుల్, నాన్నకి చెప్పకూడదనే మీకు చెప్తున్నాను. చెప్పు చెప్పు పాపా. పక్కన ఎవరు లేరుగా? పక్కన ఎవరు లేరు పాపా. చంద్రబోస్ నగర్ లో జిఎల్సీఓ సుందర్ విడిగా ఓటు వేయబోతున్నాడని న్యూస్ చూశాను. అవునమ్మా, వాడో తిక్కమొహం. వాడొక్కడ కోసం పాపం కౌంటింగ్ ఆ ఏరియాలో ఆపేశారు. ఆ విషయం చెప్పాలని నేను మీకు ఇప్పుడు ఫోన్ చేశాను. అతను సాధారణమైన వాడు కాదు, మహా గొప్ప మేధావి. వాడెవడైతే మనకేంటమ్మా, వాడి పప్పులు మన దగ్గర ఏం ఉడకో. లేదు, మీకు అతని గురించి తెలీదు. పోయినడు కెనడా వచ్చాడు, 3 వారాలు ఉన్నాడు. 3వ వారం అన్ని టీవీ న్యూస్ పేపర్లలో అతని ఎక్స్క్లూజివ్ న్యూస్. ఒక పెద్ద ఐటీ కంపెనీని ముగించాడు. 22,000 స్టాఫ్ బయట గెంటాడు. అందులో 10,000 మంది దేశం వదిలిపోయారు. దాని ఇంపాక్ట్ ఈ రోజు వరకు ఉంది. అతనితో ఏ గొడవ పెట్టుకోకండి. మనం అన్ని ఏరియాలో గెలిచేసాం కదా పాప. అతని దగ్గర ఒకే ఒక్క ఓటే కదా ఉంది. నేను చెప్పేది వినండి. 3 కంట్రీలకి అతను రాకూడదని ఆ గవర్నమెంట్ అతన్ని బ్యాన్ చేసింది. అతని పక్క కూడా తల తిప్పి చూడకండి. సరేనమ్మా. అతనితో ఏమైనా మాట్లాడారా? లేదు, నేనే మాట్లాడలేదు. థ్యాంక్ గాడ్. అతను ఇండియా వదిలి వెళ్లే వరకు అతని జోలికి వెళ్ళకండి. బాయ్ అంకుల్. బాయ్ అమ్మా. ఇదే హ్యాంగ్ ఓవర్ అని 2 రౌండ్లు వేసి తెక్కగా వాగుంటాను. అయినా ఆ అబ్బాయి నవ్వుకుంటూ సిగరెట్ తాగుతున్నప్పుడే కదా వెళ్ళాను. ఒకవేళ ఆ నవ్వుల వెనుక ఏదైనా ఉందేమో. జిఎల్సీఈఓ మా ఊరు వారు కావటం నిజంగా మాకు చాలా గర్వంగా ఉంది సార్. మీరు మీ ఓటుని డబ్బులిచ్చి కొనుక్కున్నారని చెప్పుకుంటున్నారు సార్. సొంత ఓటునే డబ్బులిచ్చి కొనుక్కోవాల్సిన దుస్థితి వచ్చినందుకు సిగ్గుపడాల్సింది నేను కాదు, ఈ దేశం సిగ్గుపడాలి. నేను లాయర్కేనమ్మా డబ్బులిచ్చింది, జడ్జికి కాదు. ఒక్క ఓటు, దాంతో తమరు ఏం ఉద్ధరించబోతున్నారంటారు, అంతేగా? అవును సార్. మీరు విన్నారుగా, రిపోర్టర్ ఒక్క ఓటుతో ఏం ఉద్ధరించబోతున్నారని అడిగారు. నేనే సుందర్ రామస్వామినంటూ ఎవడో దొంగోటేసిపోయాడు. సర్కారు అది ఒప్పుకుంది. నేను కూడా ఒప్పుకుంటే జీవితంలో నన్ను నమ్మి ఏ అమ్మాయి పెళ్లి చేసుకుంటుంది చెప్పండి? అంటే మీరనేది ఎవరో దొంగ ఓటు వేసినా ఏమీ పట్టించుకొని వాడు పెళ్ళాన్ని ఎవడో చేయి పట్టుకొని వాగినా కళ్ళప్పగించుకొని చూస్తాడంటారా? అఫ్ కోర్స్ సార్, దొంగ ఓటు వేయబడ్డ వాళ్ళందరూ మీలాగే అడగాలని రెచ్చగొడుతున్నారా? ఎవరు అడిగింది? క్లాప్ రెచ్చగొట్టాలి బ్రో, యో కరెక్ట్. నాకు ఓటు హక్కు వచ్చినప్పుడే అది చట్టం అయిపోయింది. ఒక కేసులో ఒక తీర్పు ఇచ్చాక అటువంటి కేసు ఇంకొకటి వస్తే అదే తీర్పుని ఉదాహరణగా చెప్పి తీసుకోవచ్చు. నాకు దక్కిన ఓటు హక్కు అందరికీ దక్కుతుంది. ఇలా 49P అనే చట్టం ఉందని తెలిసి కూడా తిరిగి ఓటును అడగకుండా మౌనంగా ఉన్నారంటే, నీ ఓటు ఇంకొక రేసిపోతే నువ్వు చూస్తూ ఊరుకుంటే నువ్వు ఎటువంటి వాడివో అదే నేను ఇంతకు ముందే అన్నానుగా. అంటానికో పద్ధతి ఉంటుంది, ఇంత పొగరగానే మాట్లాడేది. ఏం చేయమంటావు, మన ఊళ్ళో సగం మందికి బుద్ధి లేదు. కూర్చోండి. సారీ, క్షమించండి. మన ఊళ్ళో సగం మంది బుద్ధున్న వాళ్లే. చూసారా, నేను ఆల్రెడీ చెప్పిందే ఇప్పుడు మళ్ళీ చెప్పాను. ముందేమో అరిచారు, ఇప్పుడు సైలెంట్ అయ్యారు. అదే ఒక విషయాన్ని నెగటివ్గా చెప్పినప్పుడు దాని రియాక్షన్ స్పీడ్గా ఉంటుంది. దాట్ ఇస్ కాల్డ్ మార్కెటింగ్. ఎంత పొగరో చూసావా? తిక్కరాకుండా ఉన్నాడు. నా ఓటు ఎవడో వేసిపోయాడో 49P ప్రకారం నా ఓటు నాకు ఇచ్చి తీరాలా. ఆ సుందరే పోటు కాడా ఓటేస్తారని మళ్ళీ అడగని వాడు పెళ్ళాన్ని తార్చిన వాడితో సమానమట.
హే గూగుల్లో 49 PN సర్చ్ చేస్తే డీటెయిల్ గా లా వస్తుంది. ఒక కేసులో ఒక తీర్పు ఇచ్చాక అటువంటి కేసు ఇంకొకటి వస్తే అదే తీర్పుని ఉదాహరణగా చెప్పి తీసుకోవచ్చు. నాకు దక్కిన ఓటు హక్కు అందరికీ దక్కుతుంది. ఏం చేశాడు గాని ఏ బటన్ నొక్కినా ఆడి బొమ్మ ఆడి మాటలు వస్తున్నాయి. అట్లా సెటప్ చేసి పెట్టాడు. అతను అక్కడే కదా పనిచేస్తోంది. ఓ కార్పొరేట్ కేసు పెట్టి ఓటు తీసుకున్నాడు. మన ఊళ్ళో ఎన్నో దొంగ ఓట్లు పడ్డాయి. మనం తిరిగి తీసుకోవాలి. మన ఊళ్ళో ఎంతో మంది దొంగ ఓట్లు పడ్డాయి. మనం మన ఓటుని మళ్ళీ అడగాలి. మామా, చాలా మంది లేని వాళ్ళు కేసు పెట్టాలని అనుకుంటున్నారు, కానీ డబ్బులు లేక ఆగుతున్నారు. మనం టేకప్ చేద్దారా? తిరుపతి లా కాలేజ్ స్టూడెంట్స్ వెబ్సైట్ ఓపెన్ చేశారట. మన ఓటు దొంగ ఓటు వేశారనుకో, ఆధార్ కార్డు ఓటర్ ఐడితో కంప్లైంట్ చేస్తే మన కోసం కేసు పెడతారట. ఆ లింక్ పంపించమని బావని. నా ఓటు వేసి వచ్చినారో వేసిపోయారు. ఉండండి, అందరూ ఆధార్ కార్డు ఓటర్ ఐడి చేతిలో ఉంచుకోండి. అందరం కలిపి ఫైల్ చేద్దాం. ఇప్పటికి 28,000 మంది కేసు పెట్టారు. ఇంకా పెడతారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని శ్రీ పుణ్యమూర్తి గవర్నర్ దగ్గరకు వెళ్లిన సమయంలో తమ ఓటు దొంగ ఓటుగా వేయబడిందని లక్షలాది మంది ప్రజలు కేసు పెట్టడం తీవ్ర గందరగోళాన్ని సృష్టించింది. తిరుపతిలోని లా కాలేజ్ విద్యార్థులు సృష్టించిన యాప్ ద్వారా తిరిగి తమ ఓట్లను వేసేందుకు అనుమతించాలని దాదాపు 3 లక్షల కన్నా ఎక్కువ మంది ఓటర్లు హైకోర్టులో కేసు వేశారు. మై గుడ్నెస్, 3,30,000 పీపుల్ కేసు పెట్టారు. ఇంతమంది అడగటం వల్లే తెలిసింది ఈ ఎలక్షన్ లో మేజర్ రోల్ దొంగ ఓటుది.